యునైటెడ్ కింగ్డమ్లో భాగమైన స్కాట్లాండ్ చాలా అందమైన దేశము. కొండల మధ్య సరస్సులు, ఆ సరస్సులో బోటు షికార్లు, అందమైన ప్రకృతి, ఆధునికంగా ఉండే నగరాలు, ఆ నగరాల్లోనే పురాతనమైన కట్టడాలతో అద్భుతంగా ఉంటుంది. నైసర్గికంగా స్కాట్లాండ్ 3 భాగాలుగా ఉంటుంది. పర్వత ప్రాంతమైన హైలాండ్స్, చదునుగా ఉండే లోల్యాండ్స్ మరియు సుమారు 800 దీవులు కలిగి ఉంది. స్కాట్లాండ్ యునైటెడ్ కింగ్డమ్లో 3వ వంతు ఉంటుంది. స్కాట్లాండ్ సుమారు 6 కోట్ల జనాభా కలిగిన దేశం. గ్యాలిక్ ముఖ్య ప్రాంతీయ భాష అయినప్పటికీ ఇంగ్లీష్ ఎక్కువ మంది మాట్లాడుతారు. పరిపాలన కోసం స్కాట్లాండ్ని 32 కౌన్సిల్స్గా విభజించారు. దీని ఆర్థిక వ్యవస్థ పర్యాటకము, వ్యవసాయం, పాడి పరిశ్రమ, అడవుల పెంపకం, సేవలు మరియు మద్యం పరిశ్రమలపై ఆధారపడి ఉంది. ఇక్కడ తయారయ్యే విస్కీ ప్రపంచ ఖ్యాతి గడించింది. సుమారు 150 డిస్టిలరీస్తో ప్రపంచంలో పెద్ద విస్కీ తయారీ కేంద్రమైంది. మా స్కాట్లాండ్ పర్యటనలో భాగంగా హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కు ఉదయం 5 గంటలకు చేరుకున్నాము. ఇదేనండి మా బ్రిటిష్ ఎయిర్వేస్ ఫ్లైట్. లగేజ్ ఎక్కించుకుంటూ ఫ్లైట్కు సిద్ధమవుతుంది. మధ్య 4 మరియు ఇరువైపులా 3 AC సీట్లతో లోపల బాగుంది. లండన్కు సుమారు 9 గంటల ప్రయాణం అవడం వల్ల మనం మధ్యలో లేచి అటుటు తిరగాలి. డోర్కి ఉన్న అద్దంలో నుండి బయటకు చూడొచ్చు. లేదంటే అలాగే కూర్చుంటే కాళ్ళు వాపులు వస్తాయి. ఫుడ్ గ్యాలరీకి వెళ్ళొచ్చు. మనకు కావలసిన ఫుడ్ మనమే తెచ్చుకోవచ్చు. లండన్ ఎయిర్పోర్ట్ చేరామండి. ఇది చాలా పెద్ద ఎయిర్పోర్ట్. సుమారు 3 నిమిషాలకు ఒక ఫ్లైట్ టేకాఫ్ లేదా ల్యాండ్ అవుతుంది. ఈ ఎయిర్పోర్ట్ చాలా అందంగా ఉంది. లండన్ నుండి గ్లాస్గో బయలుదేరామండి. పైనుండి లండన్ నగరం చూడ ముచ్చటగా ఉంది. వరుసలుగా ఇళ్ళు, రోడ్లు, కార్లు చూడటానికి బాగున్నాయి. ఇది నిజంగా చాలా పెద్ద నగరం. గంటన్నర తర్వాత గ్లాస్గో చేరాం. గ్లాస్గో ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంది. చాలా నీట్గా ఉంది.
ఎయిర్పోర్ట్ నుండి మా అబ్బాయి వాళ్ళు ఉండే పార్టీకు కాబ్ లో బయలుదేరాం. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాము. బై. థ్యాంక్ యూ.